పొట్లకాయ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికోసం ఫస్ట్ అయితే పొట్లకాయలని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక ఎండుమిరపకాయ, కొన్ని తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఒక 2-3 మినిట్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అప్పుడే దంచిన అల్లం వెల్లిపాయలన్నా యాడ్ చేసి అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసిన ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. పొట్లకాయల్ని మరి ఇలా అన్నా కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ షేప్లో అన్నా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేస్తే మగ్గడానికి ఈజీగా ఉంటుందని మేము ఇలా కట్ చేసామన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా టాస్ చేసుకోవాలి. పొట్లకాయలు తినడం వల్ల బాలింతలకు కూడా పాలు అనేవి బాగా పడతాయని మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా. ఇది సేమ్ బీరకాయ టేస్ట్ లానే ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైమే వండాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించిన తర్వాత మనకైతే ఇలా ఉంటుందన్నమాట, బాగా మగ్గిపోయినట్టే. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పొట్లకాయలో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సమ్మర్స్లో ఇలాంటి వెజిటేబుల్స్ తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొట్లకాయ తిన్నప్పుడు నాన్ వెజ్ అనేది మనం అవాయిడ్ చేయాలి, లేదంటే పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా అయిన తర్వాత మనం ఒక గ్లాస్ పాలు యాడ్ చేసామంటే మన పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. పాలు యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువసేపు స్టవ్ మీద ఏమి ఉంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 మినిట్ మొత్తం కలిసేలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దించేయడమే. ఇది మనము అన్నంలో అయినా తినొచ్చు, లేదంటే చపాతీ పూరీలో కూడా బాగుంటుంది అనమాట. అంతే, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.